రానున్న లోక్సభ ఎన్నికలకు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించనున్నారా? తెలంగాణపై ఆమె ప్రత్యేక దృష్టి సారించనున్నారా? ప్రస్తుతం టీపీసీసీ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ ఇది. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకంగా మారిన తరుణంలో దక్షిణాది బాధ్యతలను సోదరికి అప్పగించి రాహుల్ గాంధీ ఉత్తరాదిపైనే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రియాంకను రాజకీయ క్షేత్రంలోకి దించిన రాహుల్ ఆమెను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించి తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు. అయితే ఆ ప్రాంతంలో కేవలం 40 లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రజాకర్షణ అధికంగా ఉన్న ప్రియాంకను అక్కడికే పరిమితం చేయకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రచార బాధ్యతలను కూడా అప్పగించే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు టీపీసీసీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ప్రియాంకకు బాధ్యతలు అప్పగిస్తే తద్వారా రాహుల్ పై భారం తగ్గుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని చక్కదిద్దే బాధ్యతలను సైతం ప్రియాంకకు అప్పగించే అవకాశం ఉందని, ఇందులో భాగంగా తెలంగాణపై ఆమె ప్రత్యేకంగా దృష్టి పెట్టవచ్చని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను కాంగ్రెస్ ఆశించింది. అధిష్టానం టీపీసీసీకి తన పూర్తిస్థాయి సహకారాన్ని అందించింది. సోనియా గాంధీ మేడ్చల్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేశారు. అయినా మహాకూటమి ఘోర పరాజయం పాలు కావడం పట్ల అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, ఉత్తమ్ సహా 100 మందికి పైగా టీపీసీసీ ముఖ్య నేతలు అధినేత రాహుల్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా ఇంతవరకు లభించలేదు. కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు గడిచినా ఇంతవరకు కూటమిపై ఏఐసీసీ సమీక్ష నిర్వహించలేదు. అయితే ఫిబ్రవరి తొలి వారంలో ఈ సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు టీపీసీసీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు ఆశిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం ప్రియాంకను రంగంలోకి దించాలని భావిస్తోంది. ఇక ప్రియాంక ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు తిరుగుండదని టీపీసీసీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.